హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఇవాళ మార్నింగ్ న్యూస్ పేపర్లో అయితే ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్స్లో పెద్దవాళ్ళు ఉన్నారు, సో అంటే పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఈ అప్డేట్ అయితే తెలుసుకోవాలని అయితే ఈ అప్డేట్ అయితే చేస్తున్నా. ఇకపోతే అంటే వీడియో స్టార్ట్ చేసే ముందు సో నెక్స్ట్ ఎలక్షన్స్లో మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు ఒక్కసారి కింద కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే దీనికి సంబంధించి ఎలక్షన్స్ అయితే మనకి దగ్గరికి రాబోతున్నాయి. సో అందుకే ఒక అంచనా కోసం అయితే అడుగుతున్నా. ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఒక్కసారి మీరైతే స్క్రీన్ మీద గమనించండి. సో ఏ ప్రభుత్వం వచ్చినా 8 పథకాలు అమలు చేయాల్సిందే. సో నిన్న చూసుకున్నట్లయితే మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందనమాట. సో బడ్జెట్కి సంబంధించి సో ఈ మీటింగ్లో అయితే మనకు జగన్ చెప్పిన మాటలు ఇవే అనమాట. సో ఎవరు వచ్చిన ఫ్యూచర్లో సో ఏ గవర్నమెంట్ వచ్చినా, నా గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ పథకాలు మాత్రం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. సో అంటే తీయకూడదు అనేది మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ డీటెయిల్స్ వెళ్ళే ముందు సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేయండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో న్యూస్ అయితే వెళ్ళిపోదాం. సో ఒక్కసారి న్యూస్ వెళ్ళినట్లయితే ఇంకో కొద్ది రోజుల్లో అయితే మనకు ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయన్నమాట. సో ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఈ పథకాలను తీయకూడదు అన్న దానిపైన అయితే జగన్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఒక్కసారి ఏ పథకాలు అన్న విషయానికి వస్తే ఒక్కసారి అయితే గమనించండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్, ఉచిత విద్యుత్, సో రాయితీ బియ్యం, సో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, సో అమ్మఒడి స్కీమ్, సో వసతి దీవెన, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, సో ఈ పథకాలు ఖచ్చితంగా తీయకూడదు అనేది చెప్పడం జరిగింది. సో దీని మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.